Hello everyone, welcome back to kitchen.kaburlu. This is Prasanthi. ఇవాళ మీకు అందరికీ ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. ఇది కొబ్బరి పాలతో తయారు చేసిన స్వీట్. నాకు తెలిసి ఇంతవరకు మీరు చూసిండరని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇది బెస్ట్ వెగాన్ రెసిపీ అండి. అలాగే క్యారెట్ హల్వా చేసేటప్పుడు ఈ కోవాని చివర్లో యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను క్యారెట్ హల్వా రెసిపీ కూడా లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, తప్పకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. మొదటగా నేను 2 కొబ్బరికాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అరౌండ్ 750 గ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక జార్లోకి సగం పీసెస్ వేసుకొని పౌడర్ లాగా చేశాను ఫస్ట్. ఇలా పౌడర్లా అయిన తర్వాత 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇలా ఒక పలుచని కాటన్ క్లాత్ పైన వేసుకోవాలి. తర్వాత మిగిలిన కొబ్బరి ముక్కల్ని కూడా ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు కాటన్ క్లాత్ని అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి గట్టిగా. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంచెం మనకు కొబ్బరి పాలు గిన్నెలోకి వడిగాయి. ఇప్పుడు మనం బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. ఇలా మనకు నార్మల్ పాలు లాగానే చాలా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని మళ్ళీ సెకండ్ టైం గ్రైండ్ చేసి మళ్ళీ ఒకసారి పాలు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. బట్ నేను సెకండ్ టైం కూడా ఎక్స్ట్రాక్ట్ చేశాను. అవి కొంచెం పలుసుగా వస్తాయన్నమాట. ఫస్ట్ టైం వచ్చినంత చిక్కగా రాదు. సో ఇలా మళ్ళీ సెకండ్ టైం ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద కడాయి తీసుకొని సెకండ్ టైం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కొబ్బరి పాలని వేసుకోవాలి. ఇవి కొంచెం పలుసుగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుతూ వాటిని చక్కగా ఉడకనివ్వాలి. మనం హై ఫ్లేమ్లోనే ఈ పాలని మరిగించాలండి. సో ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా కొంచెం చిక్కబడతాయి. ఇప్పుడు మొదట తీసిన కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ హై ఫ్లేమ్లో ఈ పాలని మరగనివ్వాలి. ఇలా పొంగొచ్చినప్పుడంతా కలుపుతూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత పాలు ఇలా సగానికి ఇమిరిపోతాయి. హాఫ్ అన్ అవర్ నుంచి 40 నిమిషాల తర్వాత మనకి ఇలా గడ్డలు కట్టినట్టు దగ్గర పడుతుందన్నమాట. కొంచెం వాటర్ లాగా రావడం వల్ల అది పైకి ఎగిరి పడుతున్నాయండి, అందుకని నేను మూత పెట్టాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని 3/4 కప్పు చక్కెర వేసి బాగా కలపాలి. మంటని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 1/2 కప్ క్యాష్యూస్ పౌడర్ వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఒక 1/2 కప్ బాదం పౌడర్ వేసి ఒకసారి కలపాలి. చివరగా ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేస్తే చక్కని ఫ్లేవర్ వస్తుందండి. ఇలా మొత్తం అంతా బాగా కలిపి ఒక 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉడికితే సరిపోతుంది. మన స్వీట్ రెడీ అయిపోయిందండి. కొబ్బరి పాలతో కాబట్టి మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వెడల్పు ప్లేట్ కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కొంచెం కదుపుతూ ట్యాప్ చేస్తూ బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. చివరగా కొంచెం పిస్తా పౌడర్తో గార్నిష్ చేసుకోవాలండి. అంతే, వెరీ సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాలకోవా రెడీ. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మరి మర్చిపోరు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.